ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి. సో, నిన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో భాగంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే 18 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలున్నారో వారందరికీ కూడా రూ. 18,000 డబ్బులను ఆడబిడ్డ నిధి పథకం కింద విడుదల చేసేందుకు మొత్తం పూర్తి ప్రణాళికలనైతే వివరించారు. ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పథకానికి సంబంధించిన డబ్బులు మనకు ఏ తేదీ నుంచి ఖాతాల్లోకి రాబోతున్నాయి, ఎవరెవరికి రావు, ఎవరెవరికి వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్‌గా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్డేట్ గనుక వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలు ఎవరైతే 18 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఉంటారో అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం కింద 8,752 కోట్ల రూపాయలను అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాలలోకి విడుదల చేయాలని బడ్జెట్ను కూడా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మంత్రివర్గం కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 సంవత్సరాలు పైబడిన వారు ఉంటారో అటువంటి వారందరికీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అర్హతలను ప్రామాణికంగా తీసుకొని ఆ యొక్క అర్హతలకు ఆధారంగా ఒక్కొక్కరికి ఈ ఒక ఏడాది కాలంలో 18,000 అనగా నెలకి 1,500 చొప్పున పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇందుకు సంబంధించి అధికారులు కూడా మనకు ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. మార్గదర్శకాలలో కొన్ని కీలక మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. ఈ పథకం కింద ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయినటువంటి 18 నుంచి 60 60 వయసు అంటే 59 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వారు, 60 లోపు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పథకం కింద నేరుగా అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాలలోకి డబ్బులనైతే విడుదల చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇదంతా కూడా మనకు డీబీటీ పద్ధతిలోనే జరుగుతుంటుంది. అంటే డీబీటీ పద్ధతిలో జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నెంబర్‌తో ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయితే చేసుకొని ఉండాలి. ఈ ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఈ లింక్‌ని మనం మన యొక్క ఆధార్ కార్డ్‌తో డిఫాల్ట్‌గా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్‌ని సెట్ చేసుకోవడమే. సో, ఇది మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఈటిల్లోనే పడుతుంటాయన్నమాట. సో, ఏదన్నా పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ అంటే. అయితే చాలామందికి ఈ యొక్క ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది తల్లికి వందనం పథకంలో దాదాపు 30% మందికి డబ్బులైతే విడుదల చేసినప్పుడు, లాస్ట్ ఇయర్ విడుదల చేసినప్పుడు డబ్బులైతే పడలేదు. సో, అట్లాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలని సూచించింది. అందులో భాగంగానే మనకు ఎన్‌పీసీ మ్యాపింగ్‌కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ గురించి ఏదైనా పెద్దగా ఐడియా లేకపోతే ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు ఈ ఎన్‌పీసీ మ్యాపింగ్‌కి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి అయ్యుంటే పర్లేదు. అంటే మీకు ఏదైనా గతంలో ఏదైనా పథకం లాస్ట్ గవర్నమెంట్‌లో కావచ్చు, ఈ గవర్నమెంట్‌లో కావచ్చు, ఏదైనా ఒక స్కీమ్ గనక మీకు అమలై ఉంటే ఆ స్కీమ్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు మీకు డబ్బులైతే ఖాతాలోకి వస్తాయి. కానీ మీరు ఒకవేళ ఈ యొక్క స్కీమ్స్‌కి సంబంధించి ఇంతవరకు డబ్బులు రాకుండా కొత్తగా గనక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగ్ చేసుకోండి. ఒకవేళ మ్యాపింగ్ గురించి మీకు ఐడియా లేకపోతే మీరు రూ. 250 పెట్టి పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ అయితే మనం తీసుకుంటే సరిపోతుందని చెప్తుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ అనేది మనకు ఎలాగ పనిచేస్తుందంటే డైరెక్ట్‌గా కేంద్ర ప్రభుత్వం ఈ సేవింగ్స్ అకౌంట్ ఏదైతే మనకు ఉంటుందో ఈ సేవింగ్స్ అకౌంట్‌కి పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించినటువంటి సేవింగ్స్ అకౌంటు. అందులో మనకు ఎన్‌పీసీ మ్యాపింగ్‌తో కలిసొస్తుంది. సో, ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. డబ్బులనేది విడుదల చేసిన వెంటనే ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అయితే పడిపోతుంది. సో, ఇందులో మనం ఏటీఎం కార్డ్ తీసుకోవచ్చు. అలాగే మనం ఫోన్‌పే క్రియేట్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్‌లో కూడా. సో, కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. లేదు మాకు ఎన్‌పీసీ మ్యాపింగ్ మాకు స్టేట్ బ్యాంక్ గానీ, యూనియన్ బ్యాంక్ గానీ
మీకు నచ్చిన బ్యాంకులో మీకు హెచ్డిఎఫ్సి కానీ సో ఇట్లా కనుక ఉన్నది అనుకుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, హ్యాపీగా మీకు డబ్బులు అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందండి. సో అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా మనకు వివరాలు కూడా అందించింది. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎవరెవరు అర్హత సాధించారు, ఎవరెవరు అర్హత సాధిస్తారు అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో వయసు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇన్ కేస్ మీకు ఒకవేళ వయసు కనుక లేకపోతే మాత్రం ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రానే రావు. ఇక రెండో పాయింట్‌గా చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూస్తే మహిళకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వాళ్ళు ఏ ఊర్లో అయినా సరే, వాళ్ళ తల్లిగారి దగ్గరైనా సరే పర్లేదు, పెళ్ళైన తర్వాత భర్త గారింటి దగ్గరైనా సరే పర్లేదు. సో వాళ్ళు ఎక్కడ ఏ ఇంటి దగ్గరైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక రెండో పాయింట్‌గా చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్‌తో ఈకేవైసీ కూడా కంప్లీట్ అయి ఉండాలి. సో రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ కనుక కంప్లీట్ కాకపోతే ఈ స్కీమ్‌కి అర్హులు కాదు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు ఇవి 2 కూడా మనం ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. మనం ఇవి 2 ఎప్పుడు లోపల తీసుకోవాలి? బ్రదర్ మేము ఒక 3 ఇయర్స్ బ్యాకు తీసుకున్నాము, అవి పనిచేస్తాయంటే ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి మనం ఈ క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది. వీటికి కూడా ఎక్స్‌పైరీ అయిపోతుంది. సో ఎక్స్‌పైరీకి సంబంధించినటువంటి వీడియో లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీ దగ్గర ఉన్నటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు ఎక్స్‌పైరీలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు ఎందుకు రిస్కు, ఒక ₹100 లోపల అయితే అవుతది, మనం పోయి సింపుల్‌గా క్యాస్ట్ ఇన్కమ్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటే ఈజీగా తీసుకోండి. అలాగే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా బీసీ అంటే ఓబీసీ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఓబీసీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, అలాగే మైనారిటీ, ఈ 4 షెడ్యూల్డ్ కులాల తెగలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అండ్ మీకు రేషన్ కార్డుకి ఆధార్ నెంబర్తో ఈకేవైసీ కూడా పూర్తయి ఉండాలి. సో వీటితో పాటుగా మనకు ఎవరైనా మన రేషన్ కార్డులో ఖచ్చితంగా ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారైనా, లేక ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారైనా, సో గవర్నమెంట్ నుంచి పెన్షన్ అంటే ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి పంపిణీ చేస్తారు కదా, ఆ పెన్షన్ కాదు. ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ పొంది సో వాళ్ళు తీసుకుంటారు కదా పెన్షన్ అనేది, పెన్షనర్స్ అంటారు వాళ్ళని. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ గతంలో మాజీలు వాళ్ళు కనుకుంటే మనకు ఈ యొక్క పథకం వర్తించదు. అండ్ రాజకీయ నాయకులకు కూడా, అంటే రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న వారికి ఈ స్కీమ్ వర్తించదన్నమాట. మాజీలు కానీ ప్రస్తుతంలో రన్నింగ్లో ఉన్నవారైనా సరే ఈ స్కీమ్ వర్తించదు. సో తర్వాత వచ్చేసి మనకు ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కూడా ఈ పథకం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అలాగే మనకు ఇంటి విషయానికి వస్తే ముఖ్యంగా నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో ₹10,000, పట్టణ ప్రాంతాలలో ₹12,000 కంటే ఆదాయం అనేది ఎక్కువగా ఉండకూడదు. ఇక ముఖ్యంగా 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు కూడా ఎక్కువ దాటకూడదనమాట మనకు. సో మనం వాడే పవర్ కన్సంప్షన్ అనేది 300 యూనిట్ల కంటే తక్కువగానే ఉండాలి. సొంత కారు అంటే వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు కనుక ఉంటే మనకి ఈ పథకం వర్తించదు. సో యెల్లో కలర్ బోర్డు కలిగినటువంటి వాహనాలు ఉండొచ్చు, అవి ట్యాక్సీ కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం మనకైతే ఉండదన్నమాట పథకానికి సంబంధించి. సో ఈ రూల్స్ అనేది మనకు ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సో మనకు మరో రూల్ను కూడా సవరించారండి. సో మనకు భూమి విషయంలో గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, మీరు టౌన్ ప్రాంతాలు ఏ ఏరియాలో ఉన్నా సరే మెట్ట మాగాణి కలిపి ముఖ్యంగా మనకు 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. 10 ఎకరాల కంటే ల్యాండ్ ఎక్కువ ఉంటే ఈ స్కీమ్ ద్వారా మనం బెనిఫిట్ అయితే పొందుకోలేము. సో ఈ విధంగా మనకు ఈ కొన్ని కొత్త రూల్స్ అనేది రిలీజ్ చేయడం వల్ల మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి సిద్ధమైతే అవుతున్నారు. సో ఈ పథకానికి సంబంధించి మనకు మరో 4-5 రోజుల్లోనే ఈ పథకానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభిస్తారు. సో మీరు అప్లై చేసుకోవడానికి ప్రారంభిస్తారనమాట. ఆన్లైన్లో మనకు సైట్ అనేది రిలీజ్ అయిన వెంటనే మనం అప్లై చేసుకోవచ్చు. సో నేను కొన్ని డాక్యుమెంట్స్ అయితే చెప్తాను, ఆ డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు మీరు రెడీ చేసి పెట్టుకోండి. సో మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్, ఎన్పిసిఐ మ్యాపింగ్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్, అండ్ మీకు క్యాస్ట్ ఇన్కమ్, ఈ 5 రకాల ప్రూఫ్స్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఈ 5 రకాల ప్రూఫ్స్ని మీరు రెడీ చేసి పెట్టుకుంటే స్కీమ్కి సంబంధించి ఆన్లైన్లో నేను సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు మరో వీడియో చేసి తెలియజేస్తాను. అప్పుడు మీరు వెంటనే అయితే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. సో అది మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.